హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న ఆల్ మ్యాచ్, ఎనీ మ్యాచ్, నాన్ మ్యాచ్, టు అరే ఈ 4 మెథడ్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ అనేది అయితే చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి జావా 8 ఫీచర్స్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది. అందులో మనకు స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న మెథడ్స్ గురించి అయితే నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. సో ఈరోజు ఈ 4 మెథడ్స్ గురించి అయితే నేర్చుకుందాము క్లియర్‌గా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. ఓకే. మనం ఎస్టీఎస్‌లోకి వెళ్ళినట్లయితే మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది అయితే ఉంది స్ట్రీమ్ ఏపీఐ అనేసి. ఇందులో మనము బుక్ అనే క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. సో ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాము. బుక్ అనే క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాము. టైటిల్, ఆథర్, ప్రైస్, పేజ్ కౌంట్ అవైలబులా కాదా అనేది. సో తర్వాత మనం ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. లిస్ట్ ఆఫ్ బుక్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత కౌంట్ మెథడ్ యూజ్ చేసి నేర్చుకున్నాము. ఫైండ్ ఫస్ట్, ఫైండ్ ఎనీ గురించి అయితే నేర్చుకున్నాము. ఓకే. సో ఇవాళ మనము ఆల్ మ్యాచ్, ఎనీ మ్యాచ్, నన్ మ్యాచ్ అండ్ టు అరే. ఓకే. ఆల్ మ్యాచ్ అంటే చెక్ ఇఫ్ ఆల్ బుక్స్ ఆర్ అవైలబుల్. అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో మనకి ఈ 3 మెథడ్స్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అయితే అవుట్‌పుట్ ఇస్తుంది. సో ఇఫ్ ఆల్ బుక్స్ ఆర్ అవైలబుల్ మీన్స్ ఇట్ విల్ గివ్ ద ట్రూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ పారామీటర్ వచ్చేసి బుక్ అవైలబుల్ ఉందా లేదా ట్రూ. సెకండ్ బుక్ ఆల్సో అవైలబుల్. థర్డ్ బుక్ ఆల్సో అవైలబుల్. ఫోర్త్ బుక్ ఫాల్స్ అంటే ఆ బుక్ అనేది అవైలబుల్ లేదు. సో మనకు ఆల్ మ్యాచ్ యూజ్ చేసినప్పుడు మనము బుక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నాము. సో ఇదైతే ఫాల్స్ అనేది అయితే రావాలి. సో చూద్దాం ఒకసారి. లిస్ట్ ఆఫ్ బుక్స్ డాట్ స్ట్రీమ్ డాట్ ఆల్ మ్యాచ్. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మెథడ్ రిఫరెన్స్ యూజ్ చేసేసి ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అనేది అయితే చెక్ చేస్తాము పారామీటర్తో. ఓకే. ఈజ్ అవైలబుల్ అనేది బులియన్ టైప్ పారామీటర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బుక్ క్లాస్లో అవైలబుల్ అనేది బులియన్ టైప్ కాబట్టి సో మెథడ్ రిఫరెన్స్ యూజ్ చేసేసి ఈజ్ అవైలబుల్ అనేది అయితే చెక్ చేస్తున్నాము. సో ఇది ఏం చేస్తుందంటే అన్ని బుక్స్‌ని చెక్ చేస్తది. అవైలబుల్ ఉందా లేదా? అవైలబుల్ ఉన్నాయా లేవా? అవైలబుల్ ఉన్నాయా లేవా అనేసి. సో అవైలబుల్ అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటే ట్రూ ఇస్తుంది. మనకు ఒక్క బుక్ అవైలబుల్ లేకపోయినా ఫాల్స్ ఇస్తుంది. సో మనకు ఆల్రెడీ ఒక బుక్ అనేది అయితే అవైలబుల్ లేదు. సో ఇట్ ఇట్ విల్ బి రిటర్న్ ఫాల్స్. ఓకే. ఇది ఈ 3 మెథడ్స్ బులియన్ రిటర్న్ టైప్ ఇస్తుంది కాబట్టి మనము ఒక బులియన్ రిటర్న్ టైప్ అనేది అయితే రాసుకొని దానికి ఒక పారామీటర్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు. నేను అనేది అయితే ఒక వేరియబుల్‌ని అసైన్ చేస్తున్నాను. బూలియన్ ఆల్ మ్యాచ్. ఓకే. సో ఇప్పుడు మనము ఈ ఆల్ మ్యాచ్‌ని ప్రింట్ చేసినట్లయితే మనకు ఫాల్స్ అనేది అయితే రావాలి. మన లాజిక్ ప్రకారం. ఓకే. సేవ్ చేసేయండి. రన్ చేసేయండి. ఓకే. ప్రీవియస్ అవుట్‌పుట్స్ అనేది అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే కౌంట్, ఫైండ్ ఫస్ట్, ఫైండ్ ఎనీ. సో ఆ ఫైండ్ ఫస్ట్ కానీ, ఫైండ్ ఎనీ నుండి తీసుకున్న దాన్ని మళ్ళా బుక్స్, ఆథర్స్‌ని యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫాల్స్ అనేది అయితే వచ్చింది. ఓకే. మన లాజిక్ అనేది అయితే కరెక్ట్. సో ఒకవేళ అన్ని బుక్స్ కరెక్ట్‌గా ఉంటే ట్రూ అనేది అయితే రావాలి. సో ఒకసారి మనము అది కూడా చేంజ్ చేసి రన్ చేద్దాం. ట్రూ పెట్టేద్దాం ఆ బుక్ కూడా. సో ఇప్పుడు మనకు ఆల్ బుక్స్ ఆర్ అవైలబుల్. సో ఇప్పుడు ట్రూ అనేది అయితే రావాలి. ట్రూ. ఓకే. ఆల్ మ్యాచ్ అనేదైతే ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్‌లోనే మనకుంది. అన్ని మ్యాచ్ అయితేనే మనకు ట్రూ వస్తుంది. ఓకే. ఆల్ మ్యాచ్ గురించి అయితే నేర్చుకున్నాము. ఇప్పుడు ఎనీ మ్యాచ్ మనం రాస్తున్న కండిషన్‌లో ఎనీ మ్యాచ్ మెథడ్ నేమ్‌లోనే ఉంది. ఎనీ మ్యాచ్ ఏదైనా గాని మ్యాచ్ అయితే దాన్ని ట్రూ అయితే ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము లిస్ట్ ఆఫ్ బుక్స్ డాట్ స్ట్రీమ్ డాట్ ఎనీ మ్యాచ్. ఓకే. ఈ ఎనీ మ్యాచ్‌లో మనం ఏం చేద్దామంటే బుక్ యొక్క పేజ్ కౌంట్స్ ఏవైతే ఆహ్, 300 ఉంది గదా! 328 అనేది పేజ్ కౌంట్. ఓకే. ఈ బుక్ యొక్క పేజ్ కౌంట్స్ ఎన్ని 328 ఉన్నాయి. సో గ్రేటర్ థాన్ 300 ఉంటే ఆ బుక్ ఉందా లేదా అనేది మ్యాచ్ అయితది కదా! సో అప్పుడు మనకు ట్రూ అనేది అయితే ఇస్తుంది. ఓకే. చూద్దాం. నేను ఒక బుక్ హైఫన్ బుక్ డాట్
గెట్ పేజ్ కౌంట్ డాట్ ఓకే మనకు పేజ్ కౌంట్ ఈక్వల్ టు 300 ఓకే ఇట్లా రాసుకుందాము ఓకే ఎనీ మ్యాచ్ బుక్ డాట్ పేజ్ కౌంట్ ఈక్వల్ టు 300 ఉందా ఉంటే మనకు ట్రూ ఇస్తుంది ఇక్కడ 300 కన్నా అబోవ్ ఉంది ఓకే 300 అబోవ్ ఉంది 310 ఉంది సో మనకు ఫాల్స్ అనేది తీస్తుంది సో తర్వాత చూద్దాం ఓకే సేవ్ చేయండి రన్ చేయండి ఓకే మనము ప్రింట్ చేయలేదు ఓకే ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే యాడ్ చేద్దాము వేరియబుల్ యాడ్ చేసి సో ఇది కూడా బులియన్ టైప్ అనేది అయితే ఇస్తుంది సో ఈ 3 మెథడ్స్ మనకు బులియన్ టైప్ అనేది రిటర్న్ టైప్ అనేది అయితే ఇస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫాల్స్ అనేది అయితే ఇచ్చింది కదా సో ఏదైతే మనకు మ్యాచ్ అయిందో అప్పుడు మనకు పేజ్ కౌంట్ ఇప్పుడు మనకు లిస్ట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఆ లిస్ట్ ఆఫ్ బుక్స్లో ఒక్కొక్క బుక్ పేజ్ కౌంట్ 300 ఉందనుకోండి ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ బుక్ 300 పేజెస్ ఉన్నాయనుకోండి అప్పుడు ఈ బుక్ ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది కాబట్టి ట్రూ అనేది అయితే ఇచ్చాలి కానీ ఇక్కడ మనకు 300 ఉన్న పేజెస్ యొక్క బుక్ ఏవీ లేవు సో అందుకే మనకు ఫాల్స్ అనేది అయితే ఇస్తుంది ఓకే అండ్ నన్ మ్యాచ్ చూద్దాం లిస్ట్ ఆఫ్ బుక్స్ డాట్ స్ట్రీమ్ డాట్ నన్ మ్యాచ్ ఓకే ఓకే ఇక్కడ నన్ మ్యాచ్ కాబట్టి మనం ఏం చేద్దామంటే బుక్ ఐఫోన్ బుక్ డాట్ ఈస్ అవైలబుల్ సో మనం ఇక్కడ ఏంటంటే బుక్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాం అంటే బుక్ ఇస్ నాట్ అవైలబుల్ ఎస్ ఎందుకంటే అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి నన్ మ్యాచ్ అంటే ఏంది మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి రివర్స్ ఉండాలి ఓకే ఇక్కడ మనము బుక్స్ నాట్ అవైలబుల్ అనేసి పెట్టుకుంటున్నాము అన్ని బుక్స్ నాట్ అవైలబుల్ అని కానీ అక్కడ అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది ట్రూ ఇవ్వాలి దీనికి ఒక వేరియబుల్ యాడ్ చేద్దాం నన్ మ్యాచ్ ఓకే సేవ్ చేసేయండి రన్ చేయండి సో నన్ మ్యాచ్ అంటే రివర్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి రివర్స్ ఉండాలి ఇక్కడ మనం ఏమంటున్నాము ఈచ్ బుక్ నో అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నాం ఇక్కడ అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని బుక్స్ స్టాక్ ఉంది ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రూ ఓకే బుక్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎస్ ట్రూ ఆల్ ఆర్ అవైలబుల్ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అంటే నో బుక్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అని మనం చెప్తున్నాము అక్కడ ఈచ్ బుక్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ అంటే అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి అందుకే ట్రూ వచ్చింది మనకు ఓకే ఒక్క బుక్ అయినా కానీ అవైలబుల్ లేకపోతే మనకు ఫాల్స్ అనేది వస్తుంది ఇక్కడ చూద్దాం ఫాల్స్ సెట్ చేద్దాం ఇక్కడ ఏమంటున్నాము బుక్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎస్ లిస్ట్ ఆఫ్ బుక్స్లో ఒక బుక్ అనేది అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది సో అది కాదు మనకు కావాల్సిన రివర్స్ ఉండాలి ఓకే సో ఇప్పుడు ఫాల్స్ అనేది అయితే వస్తుంది చూడండి మనం ఏదైతే అనుకుంటున్నామో చూసుకోండి ఫాల్స్ అనేది అయితే వచ్చింది ఓకే ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ బుక్స్ ఆర్ అవైలబుల్ అని సో మనకు ఆల్ బుక్స్ అవైలబుల్ లేవు ఒక బుక్ అనేది అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది సో అందుకు ఫాల్స్ వచ్చింది ఆల్ మ్యాచ్ ఓకే ఎనీ మ్యాచ్ అంటే మనకి ఎనీ మ్యాచ్ చూసుకున్నట్లయితే 300 ఉన్న పేజెస్ బుక్ ఏది లేదు అందుకే ఫాల్స్ వచ్చింది నన్ మ్యాచ్ బుక్ ఈజ్ నాట్ అవైలబుల్ అక్కడ అన్ని బుక్స్ ఉంటే అప్పుడు మనకు ట్రూ వచ్చేది ఒక బుక్ అవైలబుల్ లేదు కాబట్టి సో ఫాల్స్ అనేది అయితే వచ్చింది ఇది రివర్స్ మనకు నన్ మ్యాచ్ అనేది మ్యాచ్ అవ్వకుండా ఉండాలి ఓకే ఇప్పుడు టూ అరే
లిస్ట్ ఆఫ్ బుక్స్ డాట్ స్ట్రీమ్ డాట్ మ్యాప్. ఓకే, ఇక్కడ మ్యాప్ ఎందుకు రాసుకుంటున్నానంటే ఈ లిస్ట్ ఆఫ్ బుక్స్లో నుండి నేను ఓన్లీ బుక్ టైటిల్స్ కానీ ఆథర్స్ కానీ తీసుకుంటాను అట్లా. ఓకే, ఇక్కడ ఏముంది, కన్వర్ట్ బుక్ టైటిల్స్ టు ఎన్ అరే. మనకు లిస్ట్ ఆఫ్ బుక్స్లో నుంచి ఓన్లీ టైటిల్స్ తీసుకొని తర్వాత నేను ఒక అరే లాగా కన్వర్ట్ చేస్తాను. సో మ్యాప్లో మనం ఏం చేద్దామంటే బుక్ కాలన్ గెట్ టైటిల్. సో తర్వాత టు అరే. సో ఇప్పుడు మనకు ఒక అరే వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ అరే వచ్చేసి ఆ అరేలో లిస్ట్ ఆఫ్ బుక్స్ యొక్క టైటిల్స్ ప్రింట్ అవ్వాలి. సో మనం ఎందుకంటే ఇక్కడ మ్యాప్లో ఓన్లీ టైటిల్స్ వచ్చేలాగా గెట్ చేసుకున్నాం. సో తర్వాత ఇక్కడ ఒక అరేలో లిస్ట్ ఆఫ్ బుక్స్ యొక్క టైటిల్స్ రావాలి. సో అక్కడ మనకు ఆ టైటిల్స్ అనేవి స్ట్రింగ్లో ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ న్యూ. ఓకే, సో దీన్ని రిటర్న్ టైప్ యాడ్ చేసుకుందాము మనము. ఓకే, సో చూడండి మనకు స్ట్రింగ్ అరే అనేది అయితే వచ్చేసింది. సో దీన్ని మనం ప్రింట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒకటి గమనించాలి, డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఫస్ట్ సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకు వచ్చిన అరే రిటర్న్ టైప్లో వచ్చిన అరేని మనం ప్రింట్ చేసినాం డైరెక్ట్గా. సో మనకి ఇక్కడ వాల్యూస్ ప్రింట్ అవ్వట్లేదు, ఐడి అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అరేస్ డాట్ టు స్ట్రింగ్. ఓకే, అరేస్ డాట్ టు స్ట్రింగ్. ఓకే, అరేస్ డాట్ టు స్ట్రింగ్ ఇక్కడ మనకు అరే అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. యాక్చువల్ అవుట్పుట్ అనేది అయితే వస్తుంది, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ బుక్ యొక్క టైటిల్, సెకండ్ బుక్ యొక్క టైటిల్, థర్డ్ బుక్ యొక్క టైటిల్ చూసుకొని మీరు ఇక్కడ కంపేర్ చేసుకోండి. ఫస్ట్ బుక్ యొక్క టైటిల్, సెకండ్ బుక్ యొక్క టైటిల్, థర్డ్ బుక్ యొక్క టైటిల్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, సో ఈ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనకు ఆల్ మ్యాచ్ అంటే మనకు నేమ్లోనే ఉంది. ఏదైతే అన్ని మ్యాచ్ అయితేనే మనకు ట్రూ వస్తుంది లేదా ఫాల్స్ వస్తుంది. ఎనీ మ్యాచ్ అంటే లిస్ట్ ఆఫ్ బుక్స్లో ఏదైనా మ్యాచ్ అయినప్పుడు ట్రూ వస్తుంది, ఏది మ్యాచ్ కాకముందు ఫాల్స్ అనేది అయితే వస్తుంది. ఓకే, నన్ మ్యాచ్ అంటే ఇప్పుడు మ్యాచ్ అవుతున్నాయని చూసుకుంటే రివర్స్ ఉండాలి మనకు. సో అప్పుడు నన్ మ్యాచ్. ఓకే, సో టు అరే యూజ్ చేసుకొని, టు అరే మెథడ్ యూజ్ చేసుకొని మనము ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ యొక్క టైటిల్స్ని అరేస్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. ఓకే, దాన్ని ప్రింట్ చేసినాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఈ 4 మెథడ్స్ గురించి అయితే నేర్చుకున్నాము. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియో మీ ముందుకు అనేది అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, సీ యూ.